చదువుతాను. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇజ్రాయేలు వంశస్థులకు అందరికీ దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యంలో దైనందిరి గనుక ఇజ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరొక రోజు దేవా తండ్రి, మేమందరం ఇలా తండ్రి నీ సన్నిధిలో కూడుకోవడానికి మా అందరికీ దయచేసిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు. నాయనా దేవా తండ్రి, ఈరోజు దినము తండ్రి నన్ను నిలవబెట్టుకొని దేవా తండ్రి, నా ద్వారా మీ మాటలు తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వినిపించమని కోరుతున్నాం తండ్రి. ఇంకనూ ఎవరైతే రాదలిచిన వారు ఉన్నారో తండ్రి, వాళ్ళని త్వరగా తోడుకొని రమ్మని కోరుచున్నాం తండ్రి. నాయనా తండ్రి, ఇక్కడ కూర్చున్న వారి హృదయాల నుంచి దేవా తండ్రి సైతానుడు ఆ విన్న వాక్యాన్ని దేవతను దొంగిలించకుండా మీరే దేవా తండ్రి కాపలాగా ఉండమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్య అంశం ఏంటంటే శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. ఇక్కడ మనం వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ ఎందుకు ఇర్మియా గారు ఈ వచనాలు రాయడానికి ప్రేరేపణ ఇచ్చారో మనం ఒకసారి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ స్టోరీలోకి వెళ్ళి, యాక్చువల్లీ ఇర్మియా గారి గురించి మనకు అందరికీ తెలుసు కదండి. ఇర్మియా గారిని విలపించే ప్రవక్త అని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ ఈ వచనాలు తను ఎందుకు రాస్తున్నాడంటే, ఇర్మియా గ్రంథం అంట తరచుగా తీర్పుతోనే నిండి ఉందన్నమాట. అయితే ఇర్మియా గ్రంథం మనం చూసుకున్నట్లయితే 29వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు ఉన్న ఆ అధ్యాయాల్ని బుక్ ఆఫ్ కన్సోలేషన్ లేదా బుక్ ఆఫ్ కంఫర్ట్ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే అప్పటిదాకా ప్రవచించిన ఇర్మియా ఆ మిగతా ఆ రాసిన ఆ అధ్యాయాల్లో ఏంటంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలకి ఆ కంఫర్ట్ ఏదైతే వాళ్ళు కోల్పోయారో దాని గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట. అయితే ఈ వచనాలు రాయడానికి గల కారణం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, అప్పటికంట ఇజ్రాయేల్ రాజ్యం ఉత్తర భాగం అంతా అష్షూరీయుల చేత మొత్తం నాశనం చేయబడిందనమాట. అలాగే దక్షిణ భాగం అంటే యోధా ప్రాంతం అంతా బబులోను చెరలోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆ ప్రజలు అనుకున్నారు, ఇజ్రాయేల్ ప్రజలు అనుకున్నారంట, దేవా మమ్మల్ని వదిలేసావు, చేయి విడిచేసావు అని చెప్పేసి వాళ్ళు బాధతో, మా రాజ్యం నుంచి మమ్మల్ని వేరేగా చెరకు పట్టుకెళ్ళిపోతున్నావు, అలాగే మా దేవాలయాలు తర్వాత మా ఇల్లు అవన్నిటినీ మేము కోల్పోతున్నాం అని చెప్పి బాధతో ఉంటే వాళ్ళకి నిరీక్షణ, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి మాటలు అక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే మనం ఒకసారి వచనం చదువుదాం. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తుందండి. ఏ కాలము అంటే ఆ కాలము అనే అంశానికి మనం రెండు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు బబులోను చెరలోకి వెళ్ళిపోతున్నారో లేకపోతే నాశనం సంబంధించిన దాంట్లో ఉన్నారో ఆ కాలం గురించి అక్కడ చెప్తా ఉంది. రెండోది ఏంటంటే దేవుడి యొక్క రెండో రాకడ వచ్చే సమయంలో దేవుడు మీకు శాశ్వతమైన ప్రేమ ఇస్తున్నాడు అన్నట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే రెండవ వాక్యం చదువుకుందాం. ఇజ్రాయేలు ఖడ్గము తప్పించుకొనిన వారై. ఖడ్గము అంటే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకున్న శ్రమలు. నిర్గమకాండంలో మనకి తెలుసు వాళ్ళు ఎంతటి శ్రమలు వాళ్ళ పాతలో వచ్చాయో. ఐగుప్తు నుంచి బయటకు వెళ్ళారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, అరణ్యంలో చాలా సనుకుంటే దేవుడు అక్కడ కూడా వాళ్ళకి సహాయం చేశాడు. ఇంకా వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఖడ్గాల్ని వాళ్ళు తప్పించుకొని వాళ్ళు దేవుని యొక్క కృపని పొందుకున్నారు. అయితే ఈ వచనాన్ని మనం బ్రేక్ చేసుకుంటే, ఇజ్రాయేలు ఖడ్గము తప్పించుకున్న వారే అంటే దే ఆర్ ద సర్వైవర్స్. వాళ్ళ జీవితాలు వాళ్ళు పొందుకున్న కష్టాలని వాళ్ళు తప్పించుకున్నారు. అలాగే జనులు అరణ్యం అంటే కేవలం ఫారెస్ట్ అని మాత్రమే కాదు, కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పొందుకున్న ప్రతి ఒక్క శ్రమని గురించి అక్కడ చెప్తున్నారు. వైల్డర్నెస్, అలాగే దయ లేదా కృప పొందుకున్నారనమాట. అంటే ఈ రెండో వచనాన్ని మనం ఒక స్టేట్మెంట్లో చెప్పాలి అంటే, దే ఫౌండ్ గ్రేస్ ఇన్ ద వైల్డర్నెస్ అనమాట. మనలో కూడా చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, అలాగే జాబ్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి, ప్రమోషన్వి, ఇలా చాలా
మనం కూడా చాలా వరకు అరణ్యంలో ఉంటాం. అయితే జనరల్గా మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని ఆశీర్వాదం ఇచ్చినప్పుడే మనల్ని కలుస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటే ఎప్పుడు కలుస్తాడు మనతోటి? దేవుడు మనల్ని కలిసేది మన ప్రాబ్లం క్లియర్ అయిన తర్వాత కాదు, ప్రాబ్లం క్లియర్ అవ్వకముందు కూడా కాదు. చెక్ ప్రైజ్ లోడ్ హల్లెలూయా చెక్. సో దేవుడు అంట మనకి మన ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వక ముందు కాదు, అలాగే ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాక కాదు, మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడే మనల్ని దేవుడు కలుస్తాడంట. ఇక్కడ ఏ విధంగా అయితే ఇజ్రాయేలు ప్రజలు అరణ్యం గుండా వాళ్ళ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే ఆ సమస్య మధ్యలోనే దేవుడు వాళ్ళకి కలిసి వాళ్ళకి సహాయం చేశాడో, అట్టి విధంగానే మన జీవితాల్లో కూడా మనకు సమస్య ఉంటున్నప్పుడే దేవుడు మనతో కలుస్తాడు. 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. అయితే ఐ హ్యావ్ లవ్డ్ అంటే పాస్ట్ టెన్స్. దేవుడు ఆల్రెడీ చేసిన కార్యం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడంట ఎవర్ లాస్టింగ్ అనే పదానికి హెబ్రూలో ఓలామ్ అని చెప్పేసి అర్థం ఉంది. దానికి మీనింగ్ ఏంటంటే ఇట్ ఇంప్లైస్ టైమ్ అవుట్ ఆఫ్ మైండ్, అంటే కాలాతీతమైంది అనమాట. ఆయన యొక్క ఎవర్ లాస్టింగ్ అనే వర్డ్కి హిబ్రూలో మీనింగ్ కాలాతీతమైనది. అయితే ఇది దేని వరకు కాలాతీతమైందంటే ఎటర్నిటీ పాస్ట్, ఎటర్నిటీ ఫ్యూచర్. అంటే దేవుడు మనల్ని సృష్టిని క్రియేట్ చేయకుండా ముందే దేవుడు యొక్క ప్రేమ లేకపోతే దేవుని యొక్క కృప మన పట్ల ఉంది. అలాగే ఈ సృష్టి అనంతం, మన తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ చిరకాలం వరకు తన యొక్క కృప అనేది నిలిచిపోతుంది. అయితే మనుషుల ప్రేమ అంట ఎందుకంటే మీద ఆధారపడి ఉంటుందంట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నీకు డబ్బు ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నీ దగ్గర ఎక్కువ ఆస్తి ఉంది, లేకపోతే నీ దగ్గర ఎక్కువ జ్ఞానం ఉంది అని చెప్పేసి మనుషుల ప్రేమ అంట ఎందుకంటే మీద ఆధారపడి ఉంటుందట. కానీ దేవుని ప్రేమ అంట అయినప్పటికీ మీద ఆధారపడి ఉంటుందట. మనము దీనులం అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు, అలాగే మనం దరిద్రులం అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడు. అయితే దేవుని ప్రేమ అంట అయినప్పటికీ మీద ఆధారపడి ఉంటుంది, మనుషుల ప్రేమ ఎందుకంటే మీద ఆధారపడి ఉంటుంది. అయితే చాలామంది లెంట్లో రకరకాల తీర్మానాలు తీసుకుంటారు. కొంతమంది నాన్ వెజ్ మానేస్తారు, కొంతమంది మూవీస్ చూడడం, థియేటర్కి వెళ్ళి మూవీస్ చూడడం మానేస్తారు, ఇంకా చాలా నిష్ఠగా ఉంటారు. అయితే దేవుడు అంటాడు, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనం లెంట్లో లెంట్ అని కాదు, జనరల్గా దేవునికి దగ్గర అవ్వాలని ఏదైనా చెయ్యాలి అనుకుని దేవుడు ఎక్కువ మనల్ని ప్రేమించాలి అనుకుంటే మనం ఏదైనా చేసినా ఒకవేళ ఏమీ చేయకుండా అలానే ఉండిపోయినా దేవుని యొక్క ప్రేమ అలానే ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ మన జీవితంలో మారదు. మనం అనుకుంటాం, అరే ఆడు ఫాస్టింగ్ చేసేస్తున్నాడు, దేవుడి దగ్గరగా ఉంటాడు, నేను మాత్రం ఫాస్టింగ్ చేయట్లేదు, లేకపోతే దేవుడి దగ్గరగా ఉండట్లేదు అని చెప్పేసి మనం అనుకుంటాం. సో కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా మీ పితరుల దగ్గర నుంచి మీ తర్వాత వచ్చే తరం వరకు కూడా నేను ఎలా అయితే ప్రేమించానో అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ బి భాగం చదువుకుందాం. 3వ వచనం. కనుక విడువక నీ ఎడల కృపచూపుచున్నాను, దేర్ఫోర్ ఐ హ్యావ్ కంటిన్యూడ్ మై ఫెయిత్ఫుల్నెస్ టు యూ. ఇంగ్లీష్ అదర్ ట్రాన్స్లేషన్లో దేర్ఫోర్ విత్ లవ్వింగ్ కైండ్నెస్ ఐ హ్యావ్ డ్రాన్ యూ. విత్ లవ్వింగ్ కైండ్నెస్ ఐ హ్యావ్ డ్రాన్ యూ అంటే ఫెయిత్ఫుల్నెస్ కానీ లవ్వింగ్ కైండ్నెస్ కానీ హెబ్రూలో ఉన్న పదం ఏంటంటే చెస్డ్, అంటే కవెనెంట్ లాయల్టీ. దేవుడు తన ప్రేమలో చాలా పట్టుదల కలిగి ఉంటాడనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా, డ్రివెన్కి అలాగే డ్రాన్కి. ఎలా అయితే ఇక్కడ చెప్పారు కదా, దేర్ఫోర్ విత్ లవ్వింగ్ కైండ్నెస్ ఐ హ్యావ్ డ్రాన్ యూ అని చెప్పేసి, డ్రివెన్కి డ్రాన్కి డిఫరెన్స్ చూద్దాం. డ్రివెన్ అంటే మతం మనల్ని భయపెడుతుందంట. అరే నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది చేస్తేనే నువ్వు దేవునిలో ఉండగలవు అని చెప్పేసి మనకి మతం అనేది భయపెట్టి మనల్ని నడిపిస్తుంది దేవునిలో వెళ్ళాలి అని చెప్పేసి. కానీ దేవుడు అంటాడంట తన ప్రేమతో మనల్ని ఆకర్షించాడు, లేదా తన ప్రేమతో తన వైపుకి మనల్ని లాక్కుంటున్నాడు అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే మొదటి వచనం దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే, దేవుడు తన ప్రజలతో చేసిన కోవెనెంట్ అంటే ఒక నిబంధన గురించి ఫోకస్ చేస్తూ ఉంది. అలాగే 2వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే, గ్రేస్ ఇన్ ద వైల్డర్నెస్. దేవుడు ఏ విధంగా అయితే మన శ్రమల్లో మనకి తన యొక్క కృపని దయచేస్తున్నాడో, తన తీర్పుని
సమస్య తర్వాత కాదు, సమస్య ముందు కాదు, సమస్యలో ఉంటున్నప్పుడే తన యొక్క తీర్పునిస్తున్నాడో దాని మీద ఫోకస్ చేస్తూ ఉంది. అలాగే 3వ వచనం ఏ భాగంలో చూసుకున్నట్లయితే ఫోకస్ ఆన్ డ్యూరేషన్. దేవుడు తన యొక్క కృప లేకపోతే తన యొక్క ప్రేమని శాశ్వతంగా ఎవర్ లాస్టింగ్గా మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. అలాగే 3వ వచనం బి భాగం చూసుకున్నట్లయితే కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అంటే హీఈస్ డ్రాయింగ్ అస్. ఇది దేని మీద ఫోకస్ చేయబడుతుందంటే హీఈస్ డ్రాయింగ్ అస్. అయితే మనమంట మనకి అందరికీ తెలిసిన సామెత ఏంటి, ఒక గుర్రాన్నంట మనం చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ దానికి నీళ్లు తాగించలేం. ఎందుకు? దానికి నీళ్ళు తాగాలనిపిస్తేనే తాగుతుంది తప్ప మనం తీసుకెళ్ళాం కాబట్టి అది తాగదు. అయితే అంట మనం కూడా అంతే, దేవుడు ప్రేమ మన పట్ల ఉంది కానీ మనం అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనకి దేవుని ప్రేమ తెలుసుకోవాలని చెప్పేసి అనిపించాలి. సో ఇప్పుడు ఒకవేళ గుర్రానికి నీళ్ళు ఎలా తాగాలనిపిస్తుంది? గుర్రం తినే ఫుడ్లో అంట మనం సాల్ట్స్ ఎక్కువగా కలిపితే లేదా సాల్ట్ కలిపితే దానికి దాహం వేస్తుంది అనమాట. సో మన జీవితాల్లో కూడా ఆ సాల్ట్ దేవుని ప్రేమ మన జీవితాల్లో ఉంటే మనకు కూడా ఆయన్ని కలుసుకోవాలి, లేకపోతే ఆయన పట్ల దాహం అనేది మనకు కూడా ఉంటుంది. అయితే దేవుడు అంట మనల్ని ఫైనల్గా ఆకర్షించలేదా? లేకపోతే దేవుడు మనల్ని డ్రా చేసుకోలేదా? తన వైపుకి చేసుకున్నాడు. ఎలా? యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదవండి. నేను భూమిపై నుండి పైకి ఎత్తబడినప్పుడు సమస్త ప్రజలను నా యొద్దకు ఆకర్షిస్తాను. అంటే ఈ వచనం మనకి ఏం చూపిస్తుంది అంటే దేవుడు అంట భూమిపై నుండి పైకి ఎత్తబడినప్పుడు అంటే తను శిలువ మీద చనిపోయిన తరువాత జరిగే ఇన్సిడెంట్స్ కోసం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇర్మియా ప్రస్తావించిన శాశ్వతమైన ప్రేమ దీన్నే సూచిస్తుంది. ఏంటి? మనమంతా దేవుణ్ణి ఎందుకు అట్రాక్ట్ అయినట్లయితే దేవుని మార్గంలో మనం ఎందుకు నడవాలి అనుకున్నాం? మన క్రిస్టియన్స్ అందరి యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? మనకి చనిపోయిన తర్వాత నిత్యత్వం ఉంది. సో మనం పడతాం. సో మనకి క్రాస్ ఈజ్ ద ఫిజికల్ ప్రూఫ్ ఆఫ్ హిస్ ఎవర్ లాస్టింగ్ లవ్. సో మన క్రైస్తవులందరికీ క్రాస్ అంట సిలువ మీద ఆయన చనిపోవడం అనేది ఒక శాశ్వతమైన ప్రేమకి ఒక సూచనగా ఉంది. అయితే జనరల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. తుఫాన్లో ఒక పడవ వెళ్తుంది అనుకోండి, చాలా ఎక్కువగా అలలు వస్తున్నప్పుడు షిప్ వాళ్ళు ఏం చేస్తారు? షిప్ మునిగిపోకుండా లేకపోతే పడిపోకుండా స్టేబుల్గా ఉండడానికి యాంకర్స్ వేస్తారు. యాంకర్స్ డ్రాప్ చేస్తే ఎక్కడికి వెళ్ళకుండా షిప్ అక్కడే ఉంటుంది. అయితే మన జీవితాల్లో కూడా అటువంటి తుఫాన్లు ఎన్నో వస్తాయి. ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు లేకపోతే మనం అల్లకల్లోలం చేసేస్తాం, అరే ఏం చేయాలి అని చెప్పేసి. అంతేందుకు ఎగ్జాంపుల్గా లైవ్ గురించి తీసుకుంటే సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు లైవ్ రాకపోతే ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోతాం, ఎలాగ ఏంటి అని చెప్పేసి ఇంకా ఫుల్ పిచ్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే షిప్ ఇంకా యాంకర్ ఎగ్జాంపుల్ బట్టి దేవుడు అంట మన జీవితంలో ఆ యాంకర్. ఆయన ప్రేమ ఏదైతే ఉందో ఆయన మన జీవితాల్లో ఉన్న ఆ గందరగోళ పరిస్థితులన్నిటి నుంచి బయటకు తేవాలి అంటే ఆయన ప్రేమ అనేది మన జీవితంలో ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే షిప్ సర్ఫేస్లో మాత్రమే ఆ అలలు అవన్నీ ఉంటాయి. సర్ఫేస్ కింద బెడ్ దగ్గర ఏం ఉండవు, అక్కడ ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆ యాంకర్ అక్కడ పట్టుకున్న అక్కడే అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ యాంకర్ గట్టిగా పట్టుకోదు. సో మన జీవితాల్లో కూడా ఉన్న మన ఎమోషన్స్ ద్వారా వచ్చిన ఆ తుఫాన్ని మనం దాటాలి అంటే మన జీవితంలో యేసయ్య ప్రేమ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. హోషేయ గ్రంథం 2వ వచనం ఒకసారి చదవండి. ఓకే, చాలు. ఇక్కడ అంట హోషేయకి అంట ఏమని ఆజ్ఞిస్తున్నారు? వ్యభిచారంలో ఉన్న స్త్రీని నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఆ వ్యభిచారంలో ఉన్న స్త్రీ ఎవరండి? చదివారు కదా, గోమెరు. సో మనకు అక్కడ తెలుస్తూ ఉంది హోషేయ వాళ్ళ వైఫ్ ఎవరు? గోమెరు. అయితే ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. అలాగే 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. చాలు.
అక్కడ మనకి కనిపిస్తుంది ఏంటి అంటే దేవుడు తన ప్రజలు అంటే ఇజ్రాయేల్ ప్రజల పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచడానికి మనకి స్టోరీ క్లియర్గా మనకి లైక్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి అంటే హోషేయనంట దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి వ్యభిచారంలో ఉన్న స్త్రీని పెళ్లి చేసుకో అని చెప్పాడు. అయితే మనం హోషేయ స్టోరీ ద్వారా మనం ఇప్పుడు 3వ అధ్యాయం కూడా చదువుకున్నాం కదండి. అందులో ఏం చెప్పారు, ఆల్రెడీ తనకి మొదటి అధ్యాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తను వెళ్ళి వ్యభిచారంలో మళ్ళీ పడిపోయిన స్త్రీని తను ఏం చేస్తున్నాడు, కాగా నేను 15 తులముల వెండియు ఏదుమ యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని అంటే మళ్ళీ ఆవిడని తెచ్చుకోవడానికి తను కొంత ఖర్చు చేసి తను వెనక్కి తీసుకున్నాడు. అయితే మనం ఈ స్టోరీని మనం దేవునికి మనం ఆపాదించుకొని కంపేర్ చేసుకుంటే ఇక్కడ హోషేయ అంట, ఇక్కడ దేవుడు, ఇక్కడ గోమెరు, ఇక్కడ తన ప్రజలు ఇజ్రాయేల్ అందరూ. అయితే దేవుడు మనకి మొదటి అధ్యాయంలో 2వ వచనంలో చెప్తున్నట్లుగా మొదట యెహోవా యోషువ ద్వారా ఈ మాట సెలవిచ్చను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. అయితే ఇక్కడ చెప్తున్నారు జనులంట బహుగా ఆయన విసర్జించి వ్యభిచారంలో ఉన్నారంట. అయితే వ్యభిచారం అని చెప్పి దేన్ని చెప్తున్నారంటే ఐడోలేటరీ అంటే అన్య దేవతల్ని పూజించడం, బయల్ని పూజించడం గురించి ఇక్కడ దేవుడు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు అలా అన్య దేవతల్ని పూజించినా కూడా దేవుడు దాన్ని ఏమన్నారు, వ్యభిచారం చేశారని చెప్పేసి అన్నారు. ఏ విధంగా అయితే గోమెరు తన భర్త నుంచి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన భర్త కాకుండా వేరే మగవారి దగ్గరికి వెళ్తుందో, అట్టి విధంగానే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎన్నిసార్లు తన దర్శనాన్ని కలిగించి తన యొక్క క్రియలు చేసినా కూడా వాళ్ళు యేసయ్య దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనకి అక్కడ కనిపిస్తోంది. అయితే ఏ విధంగా అయితే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడినట్లుగా నేను నిన్ను ఆకర్షిస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడో, అట్టి విధంగానే ఇక్కడ హోషేయ స్టోరీలో కూడా జరుగుతుంది. దేవుడు కూడా ఏం చేశాడు, తన ప్రజల గురించి తానే వెళ్ళాడు. ఇక్కడ కూడా హోషేయ తన భార్యను తెచ్చుకోవడానికి తానే వెళ్ళాడు. ఎలా అయితే గోమెరు పదే పాపం చేస్తుందో ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా సేమ్ అట్టి విధంగానే పాపం చేస్తూ ఉన్నారు. అయితే 3వ అధ్యాయంలో ఇక్కడ చెప్తున్నట్టుగా, కాగా నేను 15 తులముల వెండియు ఏదుమ యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని. అయితే ఇక్కడ 15 తులముల వెండి అంటే ఇంగ్లీష్లో 15 షెకల్స్ ఆఫ్ సిల్వర్ అని చెప్పేసి ఉంటుంది. ఎందుకు అది ఇచ్చారండి? దానికి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? దానికి సిగ్నిఫికెన్స్ ఉంది. ఎవరైనా చదువుతారా? నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనం. నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనం. అక్కడ ఏం చెప్తున్నారు, దాసునైనను దాసీనైనను 30 తులముల వెండిని ఇవ్వమని చెప్తున్నారు. సో అక్కడ ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో దాన్నే ఇక్కడ హోషేయ కూడా ఫాలో అవుతున్నాడు. తన దగ్గర ఉన్న 15 షెకల్స్ ఆఫ్ సిల్వర్ని అమ్మేసి అది ఇచ్చేసి, ఇంకా తనకి ఇంకెంత బాకీ ఉంది, ఇంకా 15 రూపీస్ అనుకుందాం, 15 షెకల్స్ అనుకుందాం, 15 షెకల్స్ ఇంకా బాకీ ఉంది. ఆ 15 షెకల్స్ తన దగ్గర లేకపోయేసరికి తను ఏం చేస్తున్నాడు, తన దగ్గర ఉన్న వెండియు ఏదుమ యవలను ఇచ్చి తన భార్యను కొనుక్కుంటున్నాడు. అంటే యవల గురించి చెప్పాలంటే దే ఆర్ ద పూర్ మ్యాన్స్ ఫుడ్ అనమాట, పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఇంకా దానికన్నా ఇంకా తక్కువ ఏమీ లేదు. అయితే ఇది మనం ఎలానో దేవునితో కంపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఈ మెటాఫర్ని, ఎలా అయితే హోషేయ తన భార్యని దక్కించుకోవడానికి తన దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేసి తన భార్యని తెచ్చుకున్నాడో, అట్టి విధంగానే దేవుడు కూడా తన దగ్గర ఉన్నదంతా తన ప్రాణం కూడా ఇచ్చేసి తన ప్రజల్ని పాపం నుంచి మళ్ళీ వెనక్కి తెచ్చుకొని ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, శాశ్వతమైన ప్రేమ అంట నిష్క్రియాత్మకమైనది కాదు. ఖచ్చితంగా మనం ఎవరైనా ప్రేమిస్తున్నట్లుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పట్ల మన యొక్క క్రియ అంటే వాళ్ళు ఏమైపోయినా మనకెందుకులే నేను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడ ఉండడం కాదు, కానీ వాళ్ళ పట్ల మనకు ప్రేమ ఉంది అంటే మనం ఖచ్చితంగా వాళ్ళ పట్ల వాళ్ళు ఎక్కడున్న పాప స్థితిలో ఉన్న కిందకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళని పైకి లేపే విధంగానే మన యొక్క స్వభావం లేకపోతే మన యొక్క జీవితం అనేది ఉండాలి. అలాగే ఇప్పుడు మనం పాత నిబంధనలు చూసాం కదా, కొత్త నిబంధనలో ఒక క్యారెక్టర్ని చూసుకుందాం. పేతురు గారి గురించి మాట్లాడుకుందాం. అయితే పేతురు గారి గురించి మనకి అందరికీ తెలుసు స్టోరీ. అంటే మొత్తం చెప్పని జస్ట్ జనరల్గా చెప్పేస్తాను. పేతురు యేసే బతుకున్నప్పుడు పేతురుతో చెప్పారు, ఏంటి నువ్వు 3 సార్లు నా గురించి బొంకుతావు అని చెప్పారు. కానీ పేతురు ఏమన్నా, లేదు నేను నీ గురించి అడిగితే నేను చెప్తాను అన్నాడు. కానీ చెప్పాడా? చెప్పలేదు.
అయితే ఏసై మాత్రం కరెక్ట్గానే చెప్పాడు, ఒప్పుకోడు అని చెప్పేసి. అయితే ఏసై చనిపోయిన తర్వాత అంట పేతురు గిల్ట్ ఫీల్ అయ్యాడు అనమాట. అరే నేను చెప్తా అనుకున్నాను కానీ చెప్పలేదు అని చెప్పి. అందుకు తను ఏం ఫీల్ అయ్యాడంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని చెప్పి ఆ ఫీలింగ్లు ఉండిపోయాడు, అపరాధం చేశాను అని చెప్పేసి. ఇంకా ఆ ఫీలింగ్లు ఉండిపోయి తను ఏం చేశాడు, మళ్ళీ తిరిగి చేపలు పడడానికి తను తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనం దాన్ని ఎలా చూడొచ్చు, తన మళ్ళీ పాప స్థితికే, దేవుడి దగ్గర నేను తప్పు చేశాను, దేవుడు నన్ను మళ్ళీ ప్రేమించడేమో అని చెప్పేసి మళ్ళీ తిరిగి తన పాప స్థితికి తను వెళ్ళిపోయాడు. అయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, తను లోపలుండి చేపలు పడుతూ ఉంటే యేసయ్య తనని కలవడానికి వెళ్తాడు. ఒడ్డున దగ్గర చూసి తనతో మాట్లాడి చూసిన వెంటనే ఏమంటాడు, అరే నువ్వు చెప్తావు అనుకున్నాను చెప్పలేదు ఏమి అని చెప్పేసి యేసయ్య అన్నాడా? లేదు, యేసయ్య అలా అనలేదు. తనని దగ్గరికి పిలిచి తనని రీస్టోర్ చేశాడు. యు ఆర్ నాట్ మెంట్ టు డూ దిస్, నువ్వు ఇంకా దీనికన్నా పెద్ద కార్యం చేయడానికి నేను నిన్ను సిద్ధపరిస్తూ మళ్ళీ నువ్వు వచ్చి నీ పాత జీవితంలోకే వచ్చావేంటి అని చెప్పేసి యేసయ్య తనకి చెప్పి తనని రీస్టోర్ చేశాడు. అయితే మనలో చాలామంది అనుకుంటాం, దేవుని దగ్గర తప్పు చేసినా లేకపోతే దేవుని దగ్గర తప్పు చేసినా లేకపోతే దేవుని దగ్గర పాపం చేసినా కూడా అయితే మనం అనుకుంటాం దేవుని దగ్గర తప్పు చేసినా లేకపోతే పాపం చేసినా దేవుడు మనల్ని పట్టించుకోడేమో లేకపోతే దృష్టించడేమో, దేవుని దగ్గర నుంచి మనం దూరం అయిపోయామో అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, ఒకసారి చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రేమయందున విశేషం ఏదనగా మనము దేవుని ప్రేమించుట కాదు, ఆయన మనలను ప్రేమించుటే. అంటే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది ఏంటండి, మనం తప్పులు చేసినా, మనం ఏవైనా సిచ్యువేషన్స్ ఉంటే మనం ఏమనుకుంటాం, మన ఐడెంటిటీ ఇదే, దేవుడు మనల్ని ఇలానే చూస్తాడేమో, పాపం చేసిన వాళ్ళకి చూస్తాడేమో అంటాడు. కానీ అక్కడ మనకి చెప్తున్న మాట ఏంటి అంటే, మనం ఆయన ప్రేమించడం వల్ల కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 38-39 వచనాల్లో ఇలా రాస్తుంది, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను సృష్టిలో మరేదైనను మన ప్రభువైన క్రీస్తు యేసు నందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడమాపలేదని రూఢిగా చెప్పుచున్నాను. అంటే మనం అనుకోవచ్చు, మనం తప్పు చేస్తాం, మన జీవితంలో ఈ సిన్ ఉంది, అందుకే నేను దేవుడికి దూరంగా ఉంటే చర్చికి రాను, లేకపోతే ఏదో ఒకటి మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మన పట్ల చూపించే ప్రేమ, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మన పట్ల చూపించే ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, ఎప్పుడు చేంజ్ అవ్వదు. అలాగే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనకి కనిపిస్తూ ఉంది, పర్వతములు తొలగిపోయినను కొండలు దద్దరిల్లునను నా కృప నిన్ను విడిచిపోదు. సో మనకి అక్కడ కనిపిస్తుంది ఏంటంటే, మన స్థితి ఏదైనా, మనం ఎక్కడున్నా దేవుడు మన పట్ల చూపించే ప్రేమ అది ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుంది. అయితే జార్జ్ మాథీసన్ అనే ఒక ఆయన గురించి మీకు చెప్తానండి. ఆయనంట 19వ శతాబ్దంలో స్కాట్లాండ్లో జన్మించాడు. అయితే అతను ఒక ఆవిడ్ని ప్రేమించాడు అనమాట. కరెక్ట్గా వివాహం చేసుకుందాం అన్న ఆ టైం వచ్చేటప్పటికి ఆయన సైట్ అనేది పెరుగుతూ వస్తుంది, అంటే బ్లైండ్కి దగ్గరలో ఉన్నాడు అనమాట. ఆ విషయం ఇంకా వెళ్ళి తన లవర్కి చెప్పాడు, అరే నేను ఇలాగా బ్లైండ్ అయిపోతున్నాను అని చెప్పేసి. అయితే ఆవిడ అన్నది, ఒక బ్లైండ్ పర్సన్తో నేను లైఫ్ ఎలా షేర్ చేసుకుంటాను అని చెప్పేసి తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తను ఏం చేశాడంటే, ఆ బాధలో నుంచి బయటకు రావడానికి దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఉందామని చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఇంకా దేవుడి గురించి రోజు ధ్యానం చేసుకోవడం ఇవన్నీ చేస్తే, ఒక రోజునంట తన సిస్టర్కి మ్యారేజ్ అవుతుంది. ఆ మ్యారేజ్లో ఉన్న వైబ్ కానీ లేకపోతే ఆ సెలబ్రేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు తనకి తన లవ్ స్టోరీ గుర్తొచ్చిందనమాట. లవ్ స్టోరీ గుర్తొచ్చి మాకు కూడా పెళ్ళి ఏంటి ఎలానే ఉందనేమో, బట్ షీ లెఫ్ట్ మీ అని చెప్పేసి తను చాలా బాధపడ్డాడు. అప్పుడు తను రాసిన ఒక పాట ఏంటి అంటే, ఓ లవ్ దట్ విల్ నాట్ లెట్ మీ గో, ఐ రెస్ట్ మై వియరీ సోల్ ఇన్ యూ అని చెప్పేసి. ఇది ఒక ఫేమస్ సాంగ్ అంట. మన మన ఆంధ్రప్రదేశ్ కీర్తనలను సెర్చ్ చేశాను కానీ నాకు ఎగ్జాక్ట్ తెలుగు ట్రాన్స్లేషన్ దొరకలేదు. బట్ ఈ సాంగ్ అనేది హిమ్నరీ అనే వెబ్సైట్లో ఉంది, ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చూడండి. అయితే తను అంటాడు, మనుషుల ప్రేమ అంట చాలా పెలుసుగా, అంటే విరగొట్టే విధంగా ఉంటుంది, కానీ ఆయన ప్రేమ మాత్రం మనల్ని తన దగ్గరికి చేర్చుకునే విధంగా ఉంటుంది అని చెప్పేసి తను చెప్తున్నాడు. అయితే సో ఆయన ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుంది, శాశ్వతంగా మన పట్ల మనం ఏ స్థితిలో ఉన్నా
ఒకేలా ఉంటుంది. అయితే మనం తరచుగా బైబిల్ని ఎలా చూస్తాం, లేకపోతే బైబిల్లో యేసయ్యని ఎలా చూస్తాం? ఒక న్యాయాధిపతిగానో, లేకపోతే ఒక రాజుగానో, లేకపోతే ఒక తీర్పు తీర్చేవాడిగా మనం చూస్తాం. కానీ బైబిల్ అంటే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అంట. మీకు తెలుసా మీ అందరికీ? బైబిల్ అంటే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఏదైనా తోటలో దేవుడు ఆదాం అవ్వలతో చేసుకున్న వివాహం దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో ఆయన మనందరికీ ఇవ్వబోయే ఫీస్ట్ వరకు ఒక వెడ్డింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా. సో మనకు అక్కడ ఒకవేళ బైబిల్ని మనం మొత్తం అలా చదువుతున్నప్పుడు అంటే ఈ కోణంలో, అంటే లవ్ స్టోరీ అనే కోణంలో చదువుతూ ఉన్నట్టు చూస్తే మనకు అక్కడ బైబిల్లో ఉన్న థీమ్ అంతా ఎలా కనిపిస్తుంది అంటే, దారి తప్పిన తన ప్రేయస్ని మళ్ళీ దారిలోకి తెచ్చుకునే ఒక ప్రేమికుడు పరితపిస్తున్న విధంగా బైబిల్ అనేది ఉంటుంది అన్నమాట. అయితే బైబిల్లో మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి. హిస్టరీ గురించి ఉంది, లా గురించి ఉంది, అలాగే ప్రాఫెసీస్ గురించి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ బైబిల్లో ఆయువు పట్టు, లేకపోతే ఈ బైబిల్ అంతటికీ హార్ట్ బీట్ ఏది అంటే లవ్ లెటర్ అంట. బైబిల్లో ఉన్న అన్ని థీమ్స్కి, లేకపోతే అన్ని టాపిక్స్కి ఆయువు పట్టు అంట ప్రేమలేఖ. అయితే ఈ బైబిల్లో ఒకసారి లెటర్స్ని, లేకపోతే ఈ లెటర్ రాసిన దాన్ని మనం చూసుకున్నట్లయితే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఒక డిస్టెన్స్లో లవర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు లెటర్స్ రాసుకుంటారు. వాళ్ళు చదివినప్పుడు మనకేమనిపిస్తుంది, అరే పర్సన్ మన పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. సో దేవుడు కూడా ఇందులో రాసిన ప్రతిదీ ఎందుకు రాయించారు అంటే, హెవెన్కి ఎర్త్కి మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోయింది, ఆ డిస్టెన్స్ మళ్ళీ తగ్గాలి అని చెప్పేసి ఈ లవ్ లెటర్ అనేది రాశారట. అయితే ఇందులో ఉన్న అక్షరాలంట రెడ్ కలర్తో రాయబడ్డాయి ఉన్నాయంట. ఆ రెడ్ కలర్ దేన్ని సూచిస్తుందంటే ఆయన రక్తాన్ని సూచిస్తూ ఉంది. అలాగే ఇందులో కంటెంట్, ఇందులో ఎందుకు ఏవేవి ఏటేటి రాశారంటే, ఫస్ట్ వాగ్దానాలు రాయించారు, ప్రామిసెస్. జనరల్గా లవ్ లెటర్స్ రాస్తాం, నేను నీకు ఇచ్చేస్తాను, అది చేస్తానని చెప్పేసి. అలాగే మనకి, అలాగే తనకి ఉన్న హిస్టరీ, మెమరీస్. అరే నీకు అక్కడ మోషేని నడిపించాను, లేకపోతే ఇక్కడ యెహోషువకి హెల్ప్ చేశాను అని చెప్పేసి ఆ మెమరీస్ అన్నిటి గురించి మాట్లాడుతూ ఉంది. అలాగే ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుతుంది. నీ కొరకు నేను ఈ ప్రణాళికలు కలిగి ఉన్నాను, హోప్ అక్కడ ఈ బైబిల్ అనేది ఇస్తూ ఉంది. అయితే దేవునిలో ఉన్న ప్రేమికుడిని, లేకపోతే ద డివైన్ రొమాన్స్ ఆఫ్ గాడ్ని మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి? అయితే బైబిల్లోనే మనకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ది, హీ ఈజ్ ఎ రిలెంట్లెస్ పర్ష్యూవర్, అంటే అవిశ్రాంతంగా వెంబడించేవాడంట. నేను నీకోసం వస్తాను అనే టైప్. ఇప్పుడు జనరల్గా ఇద్దరు లవర్స్ ఉన్నారు అనుకోండి, వేరు దూరంగా ఉంటే ఎవరికో ఒకరు కనిపిస్తుంది, రేపు నీ బర్త్డే, లేకపోతే రేపు నాకు హాలిడే ఉంది, నేను నీ దగ్గరికి వస్తాను, ఎంత దూరమే నేను వస్తాను అని చెప్పేసి దానికి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ పెడితే రీల్స్ అయిపోతుంటాయి. సో దేవుడు అంట ఈ ట్రెండ్ని స్టార్ట్ చేస్తాడు. ఓకేనా? అసలు ఈ ట్రెండ్కి క్రియేటర్ అసలు ఫస్ట్ దేవుడు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? లూకా సువార్త 15వ అధ్యాయం, మనకు అందరికీ తెలిసిందే ఫేమస్ స్టోరీ, తప్పిపోయిన గొర్రె ఉపమానం. లూకా సువార్త 15వ అధ్యాయం మనకు అందరికీ తెలుసు కదండి. తప్పిపోయిన గొర్రె గురించి అక్కడ చెప్తా ఉన్నారు. ఆ గొర్రె దారి వెతుక్కుంటూ తిరిగి గొర్రెల కాపరి దగ్గరికి వస్తుందా? లేదు. ఆ గొర్రె ఎక్కడుందో, ఏ ముళ్ళ పొదల్లోకి వెళ్ళిపోయిందో, ఏ చీకట్లోకి వెళ్ళిపోయిందో అని చెప్పేసి ఆ గొర్రెల కాపరే ఎంత కష్టమైనా వెళ్ళి వెతుక్కొని మళ్ళీ తీసుకొచ్చాడు. సో హీఈజ్ ఏ రిలెంట్లెస్ పర్ష్యూర్. నువ్వు ఎక్కడైనా ఉండు, ఎంత పాతాళంలో, లేకపోతే నీ సిచ్యువేషన్ ఏదైనా కానీ, నేనే నీ దగ్గరికి వస్తాను, నేను వస్తాను కదా, నువ్వు నాకు రావడానికి అంగీకరించి చాలు, నువ్వు ఆ స్థితి నుంచి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం శుభ్రంగా ఉన్నామా, లేకపోతే ప్యూర్గా ఉన్నామా, దేవునికి ట్రూత్ఫుల్గా ప్రేయర్ చేసుకుంటాం, ఇవేం చూడ్డు. దేవా నన్ను రక్షించు, నేను కొంచెం కష్టంలో ఉన్నాను అని చెప్పిన వెంటనే ఆయన మన ఏ సమస్యలో అయితే ఉన్నామో ఆ సమస్యలో నుంచే దేవుడు మనల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు. ఎలా అయితే ఇర్మియా గ్రంథంలో మనం ధ్యాన భాగంలో చెప్పినట్లుగా వాళ్ళ తీర్పులో ఉంటుండగానే వాళ్ళకి కంఫర్ట్ని ఇచ్చాడు దేవుడు, అటు విధంగానే ప్రతి ఒక్కరికి ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తను కంఫర్ట్ని ఇస్తాడు. అలాగే రెండవదిగా హీఈజ్ ఏ అటెంటివ్ అబ్జర్వర్, నిశితంగా గమనించేవాడు. ఆయన అంటాడు, నేను ప్రతిదీ గమనిస్తూ ఉంటాను, నువ్వేం చేస్తున్నావు అంటాడు. ఇప్పుడు జనరల్గా లవర్స్ కాల్ మాట్లాడుకున్నారు అనుకోండి, ఒక్కొక్కసారి హైపర్గా మాట్లాడతారు, కొన్నిసార్లు లోగా మాట్లాడతారు. లోగా మాట్లాడిన వెంటనే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏమైంది, ఎందుకు డల్గా ఉన్నావు అని చెప్పి, అంటే మాటలు బట్టి తెలిసిపోద్ది ఏం మాట అంటే ఎలా ఏ మూడ్లో ఉన్నారు అని చెప్పేసి. ఏసై కూడా అంటున్నాడు, నేను కూడా అలానే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటానని చెప్పి. కీర్తనల గ్రంథం 139వ సంకీర్తన 1 నుండి 4 వచనాలు ఒకసారి చదవండి.
కూర్చున్నా నిలబడినా నేను మాట్లాడక ముందే నీ నాలుకపై ఏ మాటలు ఉన్నా కూడా అవన్నీ కూడా అంట యేసయ్యకి తెలుసు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30 వచనం ప్రకారం అక్కడ ఏం చెప్తున్నారు, నీ తలపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి కూడా ఆయనకి తెలుసు. సో మన జీవితంలో మనం దాచేసి చేసేయడానికి ఏం లేదు. ఆయన మన జీవితంలో ఏం జరుగుతుంది ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచానికట మనం అనుకోవచ్చు అందరూ ఇప్పుడు నేను ఇంతమంది చూస్తున్నా, అందరిలో మీరందరూ ఒక పర్సన్, నాకు అందరూ మీలో ఎంతమంది స్పెషల్ ఉంటారో చెప్పలేం, బట్ మీ అందరూ ఒక పర్సన్. కానీ దేవుడి గట నువ్వు ఏం చేసినా నీ లైఫ్లో చిన్న విషయం జరిగినా కూడా అది ఆయనకి చాలా ముఖ్యమైనదంట. అరే వీడి జీవితంలో ఇది జరిగింది, వీడు హ్యాపీగా ఉన్నాడు, లేకపోతే వీడి జీవితంలో ఈ కష్టం జరిగింది, వీడు బాధపడుతున్నాడు అని చెప్పేసి దేవుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి చిన్న పాయింట్కి అటెంటివ్గా చూస్తారంట. వీడి జీవితం ఇది జరుగుతుంది, వీడి జీవితం ఇది జరుగుతుందని. సో హీఈస్ అన్ అటెంటివ్ అబ్జర్వర్. మూడవదిగా హీఈస్ ఎ జలస్ ప్రొటెక్టర్, ఆవేశంతో కాపాడేవాడంట. నువ్వు నా సొంతం అనుకునే టైప్ అనమాట యేసయ్య. నిర్గమకాండం 34వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ చెప్తున్నారు, ఆయనకు ఒక పేరు ఉందంట. ఏంటది? రోషం కలిగిన దేవుడు అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. అయితే ఆ రోషం అట ఇప్పుడు అబ్బాయి కానీ వేరే అబ్బాయిలతో కానీ, లేకపోతే అబ్బాయి వేరే అమ్మాయితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు, జలస్ ఫీల్ అవుతారు, అరే నాకన్నా ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఏంటి అని చెప్పేసి. కానీ దేవుడు అంట అటువంటి అసూయకు సంబంధించింది కాదు. నన్ను కాకుండా వేరే దేవుడిని పూజిస్తున్నారు, లేకపోతే నాకన్నా మొబైల్కి ఎక్కువ టైం ఇస్తున్నారు, లేకపోతే నాకన్నా వాళ్ళ వర్క్కి ఎక్కువ టైం ఇస్తున్నారు అని అంత ప్యూర్గా దేవుడు అటువంటి అసూయ దేవుడిలో ఉందన్నమాట. అయితే ఇంగ్లీష్లో చూసుకుందాం, ఫర్ యూ షల్ వర్షిప్ నో అదర్ గాడ్ ఫర్ ద లార్డ్ హూజ్ నేమ్ ఈజ్ జలస్, ఈజ్ ఎ జలస్ గాడ్. దేవుడు అంట జలస్ అంట. సో మనం వేరే దేవుని కాదు, ఆయన్ని తప్పించి వేరే ఎవరిని పూజించకూడదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటే, మన హృదయంలో చాలా ఆవేశంగా ఉంటాం, చాలా విషయాల్లో మనం ఏదోనా హైపర్గా రియాక్ట్ అవుతూ ఉంటాం. కానీ మన జీవితాల్లో వచ్చే ప్రతి ఒక్క సిచ్యువేషన్కి, లేదా ప్రతి ఒక్క ఎమోషన్ని కంట్రోల్ చేసి ఆదరించగలిగేవాడు ఆయన ఒక్కడే. సో ఈ 3 ఎగ్జాంపుల్స్తో మనం ఏం చెప్పొచ్చు, హీఈస్ ఏ రిలెంట్లెస్ పర్ష్యూవర్, హీఈస్ ఏ అటెంటివ్ అబ్జర్వర్, అలాగే మూడోది హీఈస్ ఏ జలస్ ప్రొటెక్టర్. అయితే బైబిల్లో అంట ఒక అండర్ రేటెడ్ స్టోరీ, ఒక లవ్ స్టోరీ ఉందన్నమాట. ఏంటది? ద నైట్ ఆఫ్ పాస్ ఓవర్, పస్కా రాత్రి. జనరల్గా పస్కా రాత్రిని మనం ఏ విధంగా చూస్తాం? ఒక తీర్పు దినంగా, లేకపోతే దేవుడు చాలామందిని చంపేసిన డేగా చూస్తాం. కానీ దాన్ని ఒక లవ్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి గట్టిగా. అక్కడ ఏమంటున్నారు? యెరూషలేముని కాపాడడానికంట, చదవండి, యెరూషలేముని కాపాడడానికి తను ఎటువంటి తన యొక్క స్ట్రాటజీ చేసే చెప్తున్నాడంటే, పక్షులు తల్లి పక్షి తన గూడుని ఏ విధంగా కాపాడుకుంటుందో సైన్యములకు అధిపత్యకు యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచుండు. అంటే ఎల్లవేళలా ఇక్కడ తన ఇజ్రాయేల్ ప్రజల మీద తనకున్న శాశ్వతమైన ప్రేమ మనకి ఈ వచనంలో కనిపిస్తూ ఉంది. అయితే పస్కా రోజు రాత్రి మనకి ఏం జరిగింది? ఐగుప్తులో ఉన్న ప్రజల మీద తీర్పు అనేది వచ్చింది. అయితే దాన్ని ఒక లవ్ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు అంట ఆ ఇళ్ళన్నింటి మీద నుంచి దాటిపోయాడు. ఎవరి ఇంటి మీద అయితే రక్తం లేదో వాళ్ళని చంపేశాడు, ఎవరి ఇంటి మీద రక్తం ఉంటే వాళ్ళని వదిలేశాడు. అయితే ఇక్కడ రక్తాన్ని మనం పస్కాలో బలి అయినా వేసే రక్తంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం దాన్ని అప్లై చేసుకుంటే, ఆ రక్తం అంటే యేసయ్య మన జీవితాల్లో ఉంటే ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోవచ్చు. మన మీదకి యేసయ్య ఉగ్రత రాకుండా ఆయన ప్రేమ మన పట్ల ఉంటే మనం ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోవచ్చు. అయితే ఆ రోజు రాత్రి, పస్కా రోజు రాత్రి ఎంతమంది అయితే చనిపోయారో, వాళ్ళు ఎంతోమంది ఇంటి మీద రక్తం లేదో వాళ్ళందరూ ఆ రోజు చనిపోయారనమాట. అయితే దేవుడు అంట ఆ రోజు రాత్రి అంటే ఏ ఇంటి మీద అయితే రక్తం ఉందో ఆ ఇంటి వాళ్ళందరికీ కాపలాగా ఆ తలుపుల దగ్గర ఆయన కాపాడాడు ప్రతి ఒక్కరిని, ఎవరు నశించిపోకుండా. అయితే బలి అయిన ఆయన రక్తమే మనల్ని కాపాడుతుంది. మన జీవితాల్లో ఆయన యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది మనం విడిచిపెట్టకుండా ఆయన పట్ల మనం కనిపెట్టుకొని ఉండాలి. అలాగే మనందరి జీవితాల్లో చాలా లెటర్స్ వచ్చే ఉంటాయి. చాలాసార్లు మనం చదువుకొని మడత పెట్టుకుంటాం కదా. అలాగా చిరిగిపోయిన లెటర్స్ ఏమైనా ఉన్నాయా మన లైఫ్లో?
పదే పదే చూసి మురిసిపోయి మళ్ళీ మడత పెట్టి పర్స్ లోపల పెట్టేసుకొని అట్లాంటి లెటర్స్ వచ్చే ఉంటాయి. చెక్ ప్రైజ్లో నాకు వచ్చింది. నా ఫ్రెండ్స్ నాకు ఇంజనీరింగ్లో ఉండేటప్పుడు నాకు రాశారు. సో దాన్ని మనం ఎలా చూసుకోవచ్చు అంటే, బైబిల్ని మనం ఒక లవ్ లెటర్గా అనుకుంటున్నాం. ఇప్పుడు మడతల్లో చిరుగులు ఎక్కువ ఉంటే ఎక్కువసార్లు మనం ఆ లెటర్ చదువుకున్నట్టు. అదే బైబిల్ కూడా లవ్ లెటర్ అనుకుంటే, బైబిల్ కొత్తగా ఉంటే మనం బైబిల్ని అసలు ముట్టట్లేదు. దేవుడు మనకు రాసిన లవ్ లెటర్ని మనం అసలు చదవడమే లేదు. అంతేనా కాదు? మా అన్నయ్య బుక్ చూస్తే మొత్తం అన్ని లైన్లో ఉంటాయి. మొత్తం అసలు ఏ టు జెడ్ అసలు ఏం వదలలేదు అందులో బైబిల్లోని. సో మన జీవితంలో మనం ఈ లవ్ లెటర్ని ఎన్నిసార్లు చదివామో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ఒక లవర్స్లో ఒకడు తన ఫీలింగ్స్ని చెప్పేటప్పుడు లెటర్ అంతా చదవకుండా సగమే చదివేసి, లేకపోతే అక్కడక్కడ మధ్యలోనే చదివేసి అర్థమైనంత వరకు తీసుకుంటే వాళ్ళు అది అని చెప్పేసి అనుకుంటాం. కానీ లెటర్ అంతా పూర్తిగా చదివితేనే వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి, మన పట్ల చెక్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, మన పట్ల తను ఏమైతే ఫీల్ అవుతున్నాడు అనేది క్లియర్గా అర్థం అవ్వాలి అంటే కంప్లీట్గా ఆ స్టోరీ అంతా, ఆ లవ్ లెటర్ అంతా మనం చదవాలి. చదివితేనే మనకి ఏమనుకుంటున్నాడు అన్న ఫీలింగ్ మనకు తెలుస్తుంది. అయితే యేసే అంటాడు, కొద్ది కాలం పాటు మనం దూరంగా ఉండొచ్చు, కానీ నువ్వేం ఫీల్ అవుతున్నావు, నువ్వేం అనుకుంటున్నావో ఖచ్చితంగా నేను దాన్ని ఫీల్ అవుతావు అన్నాను. ఐఎమ్ కమింగ్ ఫర్ యూ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు లవ్ లెటర్ రాసుకునేటప్పుడు, లేకపోతే లవర్స్ ప్రపోజ్ చేసుకుంటారు కదా, యేసే మనకు ప్రపోజ్ చేశాడా? చేశాడు. సీనాయి కొండ మీద మనకి ఓల్డ్ కవెనెంట్ దేవుడు మనకి సీనాయి కొండ మీద ప్రపోజ్ చేశాడు. అలాగే ప్రస్తుతం మనమున్న స్టేజ్, మన రిలేషన్షిప్లో మనమున్న స్టేజ్ ఏంటి అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. మన ఇప్పుడున్న జంజీ మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే, మనం దేవునితో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. వీఆర్ ద చర్చేజ్ అనమాట, వెయిటింగ్ అండ్ ప్రిపేరింగ్. దేవుడు మన కొరకు వస్తున్నాడని చెప్పేసి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన కొరకు సిద్ధపడి మనం ఉన్నాం. అయితే కంప్లీట్ ఇప్పుడు ప్రేమించిన తర్వాత ఏమవుతుంది? పెళ్లి చేసుకోవాలి కదా. సో పెళ్ళి ఎప్పుడు? ఆయన రెండవ రాకడ, ఆయన సెకండ్ కమింగ్ వచ్చేటప్పుడు మనకి ఖచ్చితంగా ఆ పెళ్ళి అది అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు దాకా మనం చూసినవి కంఫర్ట్, లైక్ ఎప్పుడో జరిగినవి, హిస్టరీలో జరిగిన స్టోరీస్, హిస్టరీలో జరిగిన క్యారెక్టర్స్ గురించి చూసి చదువుకున్నాం, ఇర్మియా గారు చెప్పినవన్నీ. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ సరిపోతుందా? లేకపోతే ఇప్పుడున్న వస్తున్న ఎండ్ టైమ్స్కి ఈ ప్రేమ ఉంటే సరిపోద్దా, మనం బతికేయచ్చా, లేకపోతే మనం సేవ్ అయిపోతామో చూద్దాం. అయితే ఈ ప్రేమనే మనం ఒక బ్రిడ్జ్గా చేసుకుంటే, ఇర్మియా చెప్పిన మాటలకి ఎండ్ టైమ్స్లో ప్రవచనాలకి మనం లింక్ చేసుకున్నట్లయితే, ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, అందుకే నిన్ను ఆకర్షించానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే దీన్ని మన ఎండ్ టైమ్స్ ప్రాఫెసీకి మనం కంపేర్ చేసుకుంటే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుందో ఒకసారి చదవండి. ఏం చెప్తున్నారు? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము సమీపించి ఉన్నది అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు. అయితే మనం అక్కడ చూసుకున్నట్లయితే ఇర్మియాలో ఏం చెప్తున్నాడు? దేవుడు అంట వధువుని ఆకర్షిస్తున్నాడు, తన వైపుకి డ్రా చేస్తున్నాడు అనమాట. వధువు అంటే మనల్ని అందరినీ ఆయన వైపుకి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి దేవుడే అంట మన గురించి వస్తూ ఉన్నాడు. హీఈస్ కమింగ్ ఫర్ అస్ అనమాట. అయితే మనం ప్రస్తుతం ఎంగేజ్మెంట్ స్టేజ్లో ఉన్నాం. వివాహం అనేది ఆయన ఎప్పుడు వచ్చి మనల్ని చేసుకుంటాడో దానికి మనం సిద్ధపడి ఉండాలి. అయితే మనం సిద్ధపడి ఉండాలి అంటే ఏమేమి చేయాలి? ప్రేమని కలిగి ఉండి ఏ విధంగా మనం సిద్ధపడి ఉండాలో ఒకసారి చూద్దాం. 3 ప్రిపరేషన్స్ ఆఫ్ లవ్. ఫస్ట్ది ద ఆయిల్ ఆఫ్ ఇంటిమెసీ. ద ఆయిల్ ఆఫ్ ఇంటిమెసీ, ఆయన్ని తెలుసుకోవాలి, ఆయన కోసం మాత్రమే తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో ఒక స్టోరీ మనకు కనిపిస్తుంది. ఎవరి గురించి అక్కడ ఉంది?
10 మంది కన్యకల గురించి అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏంటంటే అక్కడ స్టోరీ రాజ్యం వరుడు కోసం ఎదురు చూస్తున్న స్టోరీ గురించి అక్కడ చెప్తా ఉంది. ఏ విధంగా అయితే ఆ 5గురు బుద్ధిగల కన్యకలు తమ బుడ్డీల్లో నూనె కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేశారు, మిగతా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర దీపాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర దీపాలు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర లేనిది ఏంటి? వాళ్ళ దగ్గర నూనె లేదు. ఎందుకంటే వెలిగిన వెంటనే ఇంకా అలా వెలగాలి అంటే వాళ్ళ దగ్గర నూనె ఉండాలి. నూనె ఆగిపోతే మరి ఇంకా వేస్ట్. సో వీళ్ళ దగ్గర నూనె లేదు, అందుకనే వాళ్ళు వదిలివేయబడ్డారు. వీళ్ళని మాత్రమే దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అయితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఏంటి అంటే చివరి రోజుల్లో అంట మతం మనకు సరిపోదు. అంటే ఈ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో అవి మాత్రమే మనకి సరిపోవు. మనమంట మన జీవితంలో నూనె కలిగి ఉండాలి. నూనె అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇంటిమెసీ విత్ గాడ్. దేవుడితో మనకి ప్రత్యేకంగా సీక్రెట్గా ఇంట్లో కానీ, లేకపోతే కొంతమంది మార్నింగ్ 3 AM ప్రేయర్ చేసుకుంటారు, కొంతమంది అయితే ఎప్పుడు ప్రేయర్ చేస్తారో కూడా తెలియదు. లైక్ అంటే ఇంట్లోనే ఉంటాం కానీ వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు, కానీ వాళ్ళు సీక్రెట్గా చేసుకుంటారు. సో ఎవరైతే వాళ్ళ జీవితంలో ఇంటిమేట్ టైం దేవుడితో కేటాయిస్తున్నారో, ఇప్పుడు మన గురించి మాట్లాడుకుంటే వాళ్ళు దేవుని కొరకు సిద్ధపడి ఉన్నట్లు అనమాట. అయితే దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నాడు. ఏ విధంగా? ఇర్మియా చెప్పాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ఆకర్షిస్తున్నానని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు. సో మనం ఏ విధంగా సిద్ధపడి ఉండాలి అంటే మనందరి జీవితాల్లో నూనె, ఆ ఇంటిమెసీ ఆ దేవునితో ఉంటే మనం ఆయన రాకడ సమయంలో మనం ఎత్తబడడానికి వీలుగా ఉంటుంది. అలాగే రెండవ ప్రిపరేషన్ కాన్ఫిడెన్స్ ఇన్ ద క్యాష్. ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది అన్నమాట. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చదవండి. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు ప్రేమలో ఏముండదంట? ప్రేమలో భయం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకోండి ధైర్యంగా చెప్పేస్తాం. వాళ్ళ దగ్గర భయపడ్డాం అనుకోండి మరేం ఉండదు. సో ఒకసారి చదువు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. అంటే భయం ఉంటే వాళ్ళ దగ్గర ప్రేమ లేదు అని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 2వ వచనంతో మనం దాన్ని కంపేర్ చేసుకుంటే దేవుడంట మనల్ని మన సమస్యలో లేకపోతే మన యొక్క కష్టంలో తన యొక్క గ్రేస్ని అనేది మనకి ఇచ్చాడు. కానీ మన జీవితాల్లో ఈ ఈ ఎండ్ టైమ్స్లో మనకి ఆ ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమ అనేది లేకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే యుద్ధానికి సంబంధించినవి, లేకపోతే యుద్ధం జరుగుతుందని చెప్పేసి పుకార్లు, అలాగే ప్రపంచమంతా అల్లకల్లోలంగా అంత్యక్రీస్తు వస్తాడని చెప్పేసి రకరకాలు, ఇక్కడ ఇలా చేస్తున్నారు అక్కడ అలా చేస్తున్నారని చెప్పి మొత్తం ప్రపంచమంతా గందరగోళంగా ఉంది. అయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తున్నారు? తీర్పు దినమున మనకు ధైర్యం కలిగినట్టు ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడినది. అంటే యేసయ్య రెండవ రాకడ వచ్చేటప్పటికి మనం కంగారు అయిపోకూడదు, మనం భయపడకూడదు. ఆ తీర్పుని మనం ఫేస్ చేయాలంటే మనలో ఏముండాలంట? ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది. సో అంత్య దినాల్లో మనం ఇప్పుడు నేను కానీ వేరేవారు కానీ లేకపోతే పాస్టర్ గారు కానీ ఎండ్ టైమ్స్ గురించి లేకపోతే అంత్య దినాల గురించి ఎందుకు అందరి గురించి చెప్పాలి? భయపడ్డానికి కాదు, మనమంతా దేవుడు వస్తున్నాడు సిద్ధపడండి అని చెప్పడానికి ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలి. నేను ఒక రీల్ చూసా. ఏంటంటే మనం చేసిన మిస్టేక్స్ అన్నిట్లో కల్లా బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే మన ఫ్రెండ్ అంట ఈ ఎండ్ టైమ్స్ వచ్చేటప్పుడు మనతో బాధపడి చెప్తున్నాడు. ఏంటంటే నువ్వెందుకు నాకు ముందు చెప్పలేదు అని చెప్పేసి అంటాడు. ఏంటట? నేనే నిజమైన దేవుడిని అని చెప్పేసి, మీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పేసి నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి తన ఫ్రెండ్ అడుగుతున్నాడంట. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. మనం ఎంత నీతిగా బతికేసినా, ఎంత దేవుని కొరకు కార్యాలు చేసేసినా, మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు నా గురించి ఎవరికైనా చెప్పావా అని దేవుడు అడిగితే మన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకు అంటే చాలామంది తెచ్చుంటారండి, వాళ్ళ గురించి కాదు, ఎక్కువ మెజారిటీ కోసం చెప్తున్నా. సో మన జీవితాల్లో మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని కొరకు నలుగురికి చెప్పే విధంగా ఉండాలి. అయితే ఈ
అంత్య దినాల్లో మనం చూసుకున్నట్లయితే మనలో ఏముండాలి? ప్రేమ మనల్ని పరిపూర్ణం చేస్తుంది. తీర్పు దినం వచ్చినప్పుడు మనం భయపడకూడదు, ధైర్యంగా దేవుడిని ఫేస్ చేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా దేవునికి లేకపోతే న్యాయాధిపతికి భయపడుతుంది, కానీ వధువు మాత్రం తన వరుడు కోసం వేచి చూస్తుంది. ఎప్పుడు వస్తాడు, నా హస్బెండ్ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే మూడవది ద ప్యూరిఫైయింగ్ హోప్, శుద్ధి చేసే ఆశ. యోహన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు ఒకసారి చదవండి. ఆయన ఉన్నట్లుగానే ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ గురించి చెప్తున్నారండి అక్కడ? ఆయన వస్తున్నాడు అని ఎవరైతే నమ్మి ఆయన గురించి వెయిట్ చేస్తున్నారో ఆ నిరీక్షణ గురించి అక్కడ చెప్తారు. చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆయనలో ఎవరికైతే నిరీక్షణ ఉందో, దేవుడు యేసయ్య వచ్చేస్తున్నాడు, మనం సిద్ధపడాలి అని చెప్పేసి ఎవరైతే ఆ థాట్ కలిగి ఉండి ఏ పాపం చేయకుండా, లేకపోతే ఇన్ని రోజులు ఎలాగో గడిపేస్తాం అయిపోయింది, ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు బట్టి ఆయన వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరైతే గ్రహించి ఆయన కొరకు సిద్ధపడి ఉంటారో వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు. అయితే అక్కడ చెప్తున్న మాట ఏంటి? అలా నిరీక్షణ కలిగి ఉన్న వాళ్ళు ఎలాగుండాలట? ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకోండి, మనం ఇంట్లో ఎలానే ఉంటాం, కొంతమంది స్నానం చేస్తాం, కొంతమంది స్నానం చేయరు. కానీ రిలేటివ్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఫ్రెష్గా వాళ్ళకి కనిపించాలని చెప్పేసి మనం అనుకుంటాం. అంతే కేవలం రిలేటివ్స్ వస్తేనే మనం అంత మంచి బట్టలు వేసుకోవాలి లేకపోతే ఫ్రెష్ అవ్వాలి అని చెప్పేసి అనుకునేటప్పుడు, మనల్ని సృష్టించిన ఆయన, మనల్ని ప్రేమించిన ఆయన, మన హస్బెండ్ ఆయన మన దగ్గరికి వస్తున్నాడు అన్నప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉండాలి ఒకసారి ఆలోచన చేద్దాం. ఎలా అయితే ఒక పెళ్లి కూతురు తన హస్బెండ్ లేకపోతే వరుడు వచ్చి నా గురించి వెయిట్ చేస్తాడు, నన్ను చూస్తాడు, నేను అందంగా రెడీ అవ్వాలని చెప్పి అనుకుంటుంది. అంతే తప్ప నేను డర్టీగా ఉండాలి లేకపోతే మంచిగా రెడీ అవ్వకూడదని చెప్పేసి తను అనుకోదు. ఎందుకు? యేసయ్య లేకపోతే తన హస్బెండ్ వచ్చిన వెంటనే తను తిడతాడు, ఏంటి ఎలా ఉన్నావు, ఇలా రెడీ అయ్యి ఎలా ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అంటాడు. సో మన జీవితాల్లో కూడా మనకున్న మురికి లేకపోతే మనకున్న డట్ అంతటినట మనం ఏం చేయాలి? మన జీవితాల నుంచి తీసుకువేసి ఆయన వస్తున్నాడు అని చెప్పేసి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అయితే యేసయ్య త్వరలో వస్తున్నాడు మనం అంతా నమ్మాలి. అయితే ఎందుకు దేవుడు మనల్ని తిడతాడు? మనం పరిశుభ్రంగా లేమనుకోండి, ఎందుకు తిడతాడు? ఎందుకంటే పెళ్లి చేసుకుంటున్నప్పుడు హీ హాస్ టు బి నీట్. చెత్త బట్టలు వేసుకొని మనం స్టేజ్ ఎక్కి ఫోటోలు గట్రా పోజ్ అవ్వం కదా. సో నార్మల్ మన పెళ్ళిళ్ళు చేసినప్పుడు మంచి మంచి సూట్లు, పెద్ద వేల్స్, దానికి ఏమంటారు గౌన్ సంథింగ్ ఏవో వేసుకొని మనం అన్నీ చేస్తాం. అలాంటిది యేసయ్యతో మనకి మ్యారేజ్ అవుతుంది అన్నప్పుడు అసలు ఆ విజువల్స్ ఊహించుకుంటేనే ఒక గూస్ బంప్స్ వస్తాయి. సో అంత పరిశుద్ధంగా మన జీవితం ఉండాలి. అయితే ఇప్పుడు మనకి ఇవ్వబడిన ధ్యాన భాగం ఏంటి? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 1-3 వచనాలు చూసుకున్నాం కదా. ఒకసారి దాన్ని ఎండ్ టైమ్స్ ప్రాఫెసీ. ఇప్పుడు ఇర్మియా గ్రంథం అంటే ప్రాఫెటిక్ బుక్, అది అందులో చెప్పింది నెరవేరిందా లేదో ఒకసారి చూద్దాం. ఇర్మియా 31వ అధ్యాయంలో చెప్పబడింది వాగ్దానం. అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆయన వస్తున్నాడు సిద్ధపడండి అని చెప్పేసి ఒక మొత్తం ప్యాసేజ్ అంతా ఆయన తాలూకా నెరవేర్పు. అక్కడ ఏం చెప్తున్నారు? నేను వస్తాను, మీరందరూ నా పిల్లలు అని చెప్పేసి ఏ విధంగా అయితే 31వ అధ్యాయంలో చెప్తున్నారో ఇక్కడ 19వ అధ్యాయంకి అది నెరవేర్చేస్తున్నాడు యేసయ్య. అలాగే 3వ వచనం ప్రకారం యేసయ్య అంట దూరం నుంచి కనిపించాడు ఇర్మియా గ్రంథంలో, కానీ ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మేఘాల దగ్గర కనిపించేస్తారు, మనకు అందరికీ అంటే విజిబుల్గానే దేవుడు మనకి కనిపిస్తాడు. అలాగే పాస్ట్లో అంట యేసయ్య అన్నాడు మనల్ని ప్రేమిస్తున్నాను చెప్పి పాస్ట్ నుంచి అది అలా వస్తూనే ఉంది. కానీ భవిష్యత్తు చూసుకుంటే యేసయ్య మన కొరకు వస్తున్నాడు అని చెప్పేసి అక్కడ చెప్పబడుతూ ఉంది. అలాగే మనకి గ్రేస్ అనేది ఎక్కడ పొందుకున్నాం? మన యొక్క సమస్యల్లో. మనకి ఏదైతే ఏ బోల్డ్ సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నింటిలో మనం మన యొక్క గ్రేస్ ఇన్ ద వైల్డర్నెస్ మనం పొందుకున్నాం. కానీ ఎండ్ టైమ్స్కి వచ్చినప్పుడు గట గ్రేస్ ఇన్ ద జడ్జ్మెంట్, మనము తీర్పులో ఉండేటప్పుడు మనకి తన యొక్క కృపనిస్తాడు. మనం సరిగ్గా ఉంటే మనం సేవ్ అయిపోతాం, లేకపోతే వేసేస్తాడు మనకందరికీ. అలాగే ఇర్మియా గ్రంథంలో చూసుకుంటే దేవుడు
తన వైపుకి మనల్ని ఆకర్షిస్తున్నాడు. ఆయన మీద ఉన్నాడు, మనల్ని ఆయన నన్ను చూడండి అని చెప్పేసి మనల్ని ఆకర్షిస్తున్నాడు. కానీ ప్రకటన గ్రంథంకి వచ్చినప్పటికీ మనం ఇక్కడే ఉంటాం, మన కొరకు ఆయన వస్తాడు. సో నేను ముగిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. షాకల్టన్ అని చెప్పేసి, ఎర్నెస్ట్ షాకల్టన్ అని ఒక షిప్ కెప్టెన్ అనమాట, ఎండ్యూరెన్స్ అనే షిప్ తాలూకా కెప్టెన్ అనమాట. ఆయనంట ఒకసారి పసిఫిక్ ఓషన్ మీద వోయేజ్ చేస్తూ ఉంటే మంచుకి తగిలి ఆ షిప్ అంతా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోతే పక్కనే ఒక ఎలిఫెంట్ ఐలాండ్ అని చెప్పేసి ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్కి తన క్రూ మెంబర్స్ ఒక 22 మెంబర్స్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచాడు. ఉంచి వాళ్ళతో అన్నాడు, ఒక్కటే లైఫ్ సేవ్ బోట్ ఉందన్నమాట, నేను వెళ్తాను, నేను వెళ్ళి మీ అందరికీ ఒక పెద్ద బోట్ తీసుకొస్తాను, నేను వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా ఇక్కడ కూర్చొని నెలల తరబడి నెలలు గడుస్తున్నాయి, ఏటి రావట్లేదు మా కెప్టెన్, వెళ్ళిపోయాడు, వస్తాడా రాడా అని చెప్పేసి అనుకుంటున్నాడు. అయితే అక్కడున్న క్రూ మెంబర్స్ అందరికీ ఒక లీడర్ ఉన్నాడు అనమాట. ఆయన పేరు ఫ్రాంక్ వైల్డ్. ఆయన పేరంట ఫ్రాంక్ వైల్డ్. ఆయన అంటున్నాడు ఏంటి, రోజు పడుకొని లెగడం, సోల్జర్స్ లేకపోతే బాయ్స్ మీ పిల్లో బ్యాగ్స్ అన్నిటినీ ర్యాప్ చేసుకోండి, కెప్టెన్ వస్తున్నాడు మనల్ని పట్టుకెళ్తాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. వీళ్ళు రోజు లెగడం, పిల్లో బ్యాగ్స్ వాళ్ళకున్న సామాన్లన్నింటినీ కట్టడం, వెయిట్ చేయడం, ఆ షాకల్టన్ రాకపోవడం, ఇలాగ కొన్ని నెలలు గడుస్తూ ఉంటే వీళ్ళందరూ వెయిట్ చేస్తారు, ఎప్పుడు వస్తాడని చెప్పి. వన్ ఫైన్ డే అతను పెద్ద షిప్ వేసుకొని వచ్చాడనమాట. వచ్చి ఇంకా వాళ్ళు అక్కడ ఐలాండ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు చూసి మా కెప్టెన్ వచ్చాడు అని చెప్పేసి ఇంకా ఆనందంతో ఆ ఎలిఫెంట్ ఐలాండ్ మీద నుంచి జంప్ చేసి ఇంకా షిప్లోకి వెళ్ళి సేవ్ అయిపోయారు. అయితే మనల్ని దీన్ని కంపేర్ చేసుకుంటే మనమంతా ఎలిఫెంట్ ఐలాండ్లోనే ఉన్నాం, చీకట్లో ఉన్నాం, మనకి బోల్డ్ సమస్యలు ఉన్నాయి. దేవుడు వస్తాడు అని చెప్పేసి మనకి పితరులు చెప్పారు, మనము వింటున్నాం. వస్తాడా రాడా అని చెప్పేసి చాలామందికి డౌట్ కూడా ఉంది. ఇన్ని పరిస్థితులు చూస్తున్నా కూడా ఏసీ నిజంగా వస్తాడంటారా, సిద్ధపడిపోవాలి అప్పుడే. నాకు తెలిసిన ఒక అన్నయ్యకి చెప్తే యాక్చువల్లీ లాస్ట్ సెప్టెంబర్కి మనకి ఆయన రావాలి అని చెప్పేసి కొన్ని రూమర్స్ వచ్చాయి, కానీ అది తప్పింది. సో ఈ సెప్టెంబర్ అని చెప్పేసి అంటున్నారని ఒక అన్నయ్యతో చెప్పా. ఏంటి నిజమే వెళ్ళిపోతుంది సెప్టెంబర్కి అనుకొని అంటున్నాడు. అంటే మేబీ నేను బైబిల్ చదువుకుంటడం వల్ల, ఆ రూమర్స్ వల్ల నాకు అనిపిస్తున్న పరిస్థితులు బట్టి ఏమో నిజమేనేమో, నేను సిద్ధపడి ఉండాలని చెప్పేసి నా ఒపీనియన్ బట్టి నేను అలా చేసుకున్నాను. కానీ తన ఒపీనియన్ విన్నప్పుడు ఇదేంటి ఎలాగంటున్నాడు, దేవుడు వచ్చేస్తున్నాడని చెప్తా ఉంటే నిజంగా వస్తాడంటారు, ఇంకా తన పనుల్లో తను ఉన్నాడు. అంటే లైక్ ఇక్కడున్న లోకంలో ఉన్న పనులు, ఇల్లు కట్టుకోవడమో లేకపోతే తన వర్క్ గురించి చూసుకోవడమే. ఇదేంట్రా బాబు నేను ఎంత టెన్షన్ అయిపోతున్నాను, దేవుడు వస్తాడు అంటుంటే, కానీ తను మాత్రం ఏ భయం లేకుండా ఇంకా ఇక్కడ ఉన్న వాటి గురించి చూస్తున్నాడు. ఇన్ని పరిస్థితులు చూస్తున్నా, ఎందుకంటే ప్రొఫెటిక్గా బైబిల్లో చెప్పబడిన ఆయన రాకడ గురించి చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ అన్నీ జరుగుతున్నాయి. సో దయచేసి చెప్తున్న ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండండి. సో ఏ విధంగా అయితే షాకల్టన్ ఎప్పుడు వస్తాడో తెలియదు, వాళ్ళకి చెప్పేసల్లా ఓ 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత నేను వస్తాను అని తను చెప్పలేదు. కానీ వన్ ఫైన్ డే ప్రతిరోజు ఆ నాయకుడు ఏ విధంగా అయితే చెప్పాడో, రోజు రెడీగా ఉండండి. మేబీ ఆ నాయకుడిని మన దగ్గర మన పాస్టర్ గారు అనుకోవచ్చు, ఎందుకంటే ఆయనే వాళ్ళని నడిపించి ఆయన వస్తున్నాడని చెప్పేవాళ్ళు. సో ఆయన చెప్తున్నట్టుగా ఎప్పుడైతే దేవుడు వస్తాడో తెలియదు కాబట్టి షాకల్టన్ ఎప్పుడు వచ్చాడో తెలియదు. సో దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, నేను వచ్చే టైంకి మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి. సో మనం రెడీగా ఉండాలంటే ఆయన ప్రేమ అనేది మనలో ఉండాలి. తీర్పు దినము ఎలా అయితే పస్కా రోజు ఆ రక్తంతో అందరూ తప్పించుకున్నారో, లేకపోతే సేవ్ చేయబడ్డారో, మన లైఫ్లో ఏసే లేకపోతే మనం ఆ తీర్పు నుంచి మనం తప్పించుకోలేం. సో ఈ వచనం చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, బైబిల్లో లాస్ట్ పేజ్, 22వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఎవరికి చెప్తున్నారు? ఆత్మ ఎవరు, పెండ్లి కుమార్తె ఎవరు? ఆత్మ యేసయ్య, పెండ్లి కుమార్తె మనం. అంటే ఆల్రెడీ మనం వెళ్ళిపోయాం ఆయన దగ్గరికి, ఓకేనా? ఇంకా 20వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 20వ వచనం. సో అక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే మనం సిద్ధపడి ఉండాలి, ఆయన వచ్చేస్తున్నాడు. మనం ఏ విధంగా అయితే పెండ్లి కుమార్తె కూడా రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉందో, మనం కూడా అలాగే సిద్ధపడి ఉండాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. చక్కని రీతిగా దేవా తండ్రి నన్ను నిలవబెట్టుకొని దేవా తండ్రి నా ద్వారా నీ యొక్క శాశ్వత ప్రేమ దేవతని ఎలా అయితే ఎటర్నిటీ పాస్ట్ నుంచి ఎటర్నిటీ ఫ్యూచర్ వరకు మేము లేనప్పటి నుంచి మేము లేకపోయిన తర్వాత వరకు నీ ప్రేమ నిండి ఉందో దేవా తండ్రి. మేము దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దేవా తండ్రి, కానీ గ్రహించలేకపోతున్నాం నాయన తండ్రి. ప్రతి ఒక్కరు దేవా తండ్రి మీ ప్రేమను గ్రహించడానికి తండ్రి నాన్న కృప చూపించమని కోరుకుంటున్నాం. ఏ విధంగా అయితే దేవా తండ్రి నాన్న ఎండ్యూరెన్స్ షిప్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆ ఎలిఫెంట్ ఐలాండ్లో ఉండిపోయారో తండ్రి, మేము కూడా మా జీవితాల్లో అటువంటి ఐలాండ్లోనే ఉన్నాం దేవా తండ్రి. చీకట్లో ఉన్నాం దేవా తండ్రి నాన్న. జీవితం యొక్క మనుగడ ఏటో తెలియడం లేదు దేవా తండ్రి. నాయన తండ్రి నాన్న, ఏదో ప్రతిరోజు గడిచిపోతుంది దేవా తండ్రి. ఎటువంటి వైబ్ లేదు దేవా తండ్రి నాన్న. ఒక హ్యాపీనెస్ లేదు దేవా తండ్రి. ఏవో చిన్న చిన్న హ్యాపీనెసెస్ మాత్రమే మా జీవితాల్లో ఉన్నాయి నాయన తండ్రి. నీ యందు ఉన్న నిత్య ప్రేమని దేవతను మేము కనుగొనడానికి దేవతని కృప చూపించండి. నీ సమయం దేవతని దగ్గర పడుతుంది దేవతండి. అత్యంత వేగంగా దేవతని మీరు వస్తున్నారు దేవతండి. నాయన తండ్రి, చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి దేవతని మేము కృంగిపోకుండా తండ్రి మీ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని దేవతండి. నాయన తండ్రి, ఏ విధంగా అయితే భయము దేవతండి, భయం ఉన్న చోట దేవతని ప్రేమ ఉన్నదని చెప్పారో తండ్రి నేను మేము దేవండి భయపడకుండా దేవతని మీ ప్రేమను తెలుసుకోవడానికి తండ్రి కృప చూపించండి. ఇక్కడ విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో దేవతండి ఈ వాక్యాన్ని నాటమని కోరుకుంటున్నాం వేసే తండ్రి నాయన దేవతండి. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పర్యంతం దేవతండి ఈ వాక్యం దేవతండి వాళ్ళ హృదయాల్లో ఉండి దేవతండి నీ కొరకు దేవతండి వాళ్ళు ప్రతి ఒక్కరు సిద్ధపడి దేవతండి మీరు వస్తున్నారు అనే విషయం గ్రహించి దేవతండి వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకోవడానికి కృప చూపించండి. నా ఈ మాటల్లో ఏమైనా తప్పులుంటే దేవతండి దయతో క్షమించమని అతి త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, సంఘస్థులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునందు ప్రియులారా, చక్కటి సందేశాన్ని ఇంతవరకు విన్నాము. మరి ఏమన్నాడు సునీల్ను ప్రభు నిలబెట్టి శ్రేష్టమైన మాటలు మనకి వినిపింపచేసి ఉన్నాడు. దేవుడు ఏమనబడినకు ఆశీర్వదించాలని, దేవుడు తన పరిచయాలు బహుగా వాడుకోవాలని దేవుడు మందిరంలో ప్రార్థిద్దాం. విత్తబడిన వాక్కులు మనలో ఫలించేలాగా ప్రార్థన చేద్దాం.